ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయపై ఓ సంస్థ యజమాని సంచలన ఆరోపణలు చేశారు. కార్తికేయ పచ్చి మోసకారి అన్నారు. ఇలా ఆరోపణలు చేస్తున్న యజమాని ఎవరో కాదు, ఓ డ్రోన్ల కంపెనీ యజమాని. సినిమాకు డ్రోన్ ఆపరేటర్లు కావాలంటూ వారాహి చలనచిత్రం నుంచి ఫోనొచ్చిందని, అయితే వాళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రోన్లను తయారు చేయడానికి కాస్త సమయం పడుతుందని ముందే వాళ్లకు వివరించానని చెప్పారు. అందుకు అనుగుణంగానే దానిపైన వారు ఖర్చు చేశారని చెప్పారు. డ్రోన్లను తయారుచేసి పరీక్షించడానికి టైం పడుతుందని ఈమెయిల్ ద్వారా వారికి స్పష్టంగా చెప్పామని కూడా అన్నారు. అసలు డ్రోన్ల అభివృద్ధిలో ఆలస్యానికి చాలా కారణాలున్నాయి. ఉన్నపళంగా డ్రోన్ల విడిభాగాలు మార్కెట్లో లభించాలంటే దొరకవు. డ్రోన్లు వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి వర్షంలో వాటిని టెస్ట్ చేయలేం. అంతేకాదు, ఫైనల్ షూట్కు ముందు షూటింగ్ లొకేషన్ను కూడా మేము చూసుకోవాలి. ఎందుకంటే విద్యుదయస్కాంత క్షేత్రాలు అక్కడ ప్రభావం చూపిస్తున్నాయో లేదో, విద్యుత్ లైన్లు ఉన్నాయా, వాటితో పాటు గాలి ప్రభావం వంటి విషయాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ 10వ రోజు మాత్రం షూటింగ్కు ప్యాకప్ చెప్పే అరగంట ముందు మాతో పని లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, అన్ని రోజులు మేం తయారు చేసిన డ్రోన్లను వాళ్ల దగ్గరే పెట్టుకున్నారు. మా పనికి సగం డబ్బు మాత్రమే చెల్లించారు. ఇంకా 2 లక్షల బాకీని వారు చెల్లించాల్సి ఉంది. డబ్బులు చెల్లించకపోగా మా డ్రోన్లను వాళ్ల దగ్గర ఎలా పెట్టుకుంటారు అని సదరు డ్రోన్ల సంస్థ యజమాని ప్రశ్నించారు. కాగా ఈ వ్యవహారమంతా నడిచింది నాగార్జున తనయుడు నాగ చైతన్య హీరోగా వస్తున్న యుద్ధం శరణం సినిమా సందర్భంగానే. ఆ సినిమాను నిర్మిస్తోంది వారాహి చలనచిత్రం. అంతేకాదు, కార్తికేయ కూడా ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. మరి దీనికి కార్తికేయ ఏమన్నాడంటే, డ్రోన్ల యజమాని ఆరోపణలు నిజమేనన్నారు. డ్రోన్లు తన వద్దే ఉన్నాయని, ఒప్పుకున్న దాంట్లో కొద్ది మొత్తం మాత్రమే చెల్లించలేదని కార్తికేయ స్పష్టం చేశారు. వాటిని ఎందుకు తన దగ్గర పెట్టుకున్నారో వివరించారు. ఆ వ్యక్తి ఎన్నో చేస్తానన్నాడు, కానీ అందులో చేసింది కొన్ని మాత్రమే. ఒప్పందానికి అనుగుణంగా అతడు పని చేయలేకపోయాడు. అందుకే ఆ డ్రోన్లను నా దగ్గర పెట్టుకున్నాను. వాటితో నేనేం చేసుకుంటాను, ఏం చేసుకోవాలో కూడా నాకు తెలీదు. అతడు తన పనిని సక్రమంగా చేయలేదు. ఆ విషయం అతనికీ తెలుసు. కాబట్టే అతనికి తెలిసి రావాలనే వాటిని నా దగ్గర పెట్టుకున్నాను. పని పూర్తి చేయకుండా వెళ్ళిపోతానంటే ఎవరైనా డబ్బులిస్తారా? అయినా సరే ఒప్పుకున్న దాంట్లో సగం డబ్బును అతనికిచ్చాం. అతడు చేసింది 10% పనే, అయినా డబ్బు ఎక్కువే ఇచ్చాం. అయితే నేను ఆ డ్రోన్లను నా దగ్గర పెట్టుకోవాల్సింది కాదు, అప్పుడే ఇచ్చేసుండాల్సింది అని వివరణ ఇచ్చారు కార్తికేయ. ఏది ఏమైనా జీతగాళ్లతోనా నీ ఆటలు కార్తికేయ? మీ నాన్నకు కష్టం తెలుసు. కష్టం చేసినవాణ్ణి గుర్తించే మనస్సు ఆయనకుంది. కష్టానికి తగిన ఫలితమిస్తాడు. ఆయన బాటలో నడిచిన నీకేమైందసలు? బాహుబలి 2nd యూనిట్ నువ్వేనా లీడ్ చేసింది? లేదా టైటిల్ కార్డు పేరు కోసమే వేసుకున్నావా? 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు కొల్లగొట్టిన బాహుబలికి పనిచేసిన వాడివి నువ్వేనా? పని గురించి మాట్లాడుతున్నావు, పని తెలిసిన వాడివేనా? పనిచేసిన వాడికివ్వడానికి 2 లక్షలు ఎక్కువయ్యాయా? మీ నాన్న పరువు పోగొట్టుకు. ఎందుకంటే నువ్వు మాకు ఇంకా రాజమౌళి కొడుకుగానే తెలుసు. నీ పేరు కూడా సరిగ్గా మాకు తెలీదు. కానీ ఈ విధంగా తెలిసేట్టు మాత్రం చేసుకోకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.